హాయ్ గాయ్స్, నేను మీ పల్లెటూరు అమ్మాయి. విలేజ్లో ఇల్లులు ఎలా ఉంటాయో చూపిస్తా. ఇల్లులు అంటే అన్ని ఇల్లులు కాదు, మా ఇల్లు ఒక్కటే. ఆడు మా కొడుకు. కొడుకు అంటే చెల్లి వాళ్ళ తమ్ముడు కొడుకు అవుతాడు. కొడుకు వరుసకు అవుతాడు. ఇది మా ఇల్లు. ఈ బయట ఆ పాక మాదేనండి, కానీ ఓన్లీ బైకులకు మాత్రమే. ఆ స్థలం కూడా మాది కాదు, స్థలం వేరే వాళ్ళే. ఓన్లీ పాకే మాది. ఇది తడికలు అంటారు కదా, మా భాషలో తడికలు అంటారండి. వెదురుతో చేస్తారు. ఇది మా పాక. ఇక్కడ నీళ్ళు కాచుకుంటామండి. నీళ్ళు కాచుకుంటాం, ఎందుకంటే అమ్మ వాళ్ళు పనికి వెళ్ళి వస్తారు కదా. కట్టెల పొయ్యి మీద వాటర్ అంటే హెల్త్కి చాలా మంచిది. ఇవేంటో మీకు తెలుసు, మొక్కజొన్న పొత్తులు. ఇవి అలా ఆరబెట్టడం వల్ల సమ్మర్కి రాగి జావలో కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈయన కొడుకుని లోపలికి రారా అని పిలుస్తుంటే అసలు రానే రావట్లేదు. వీడికి కాపలా ఉండాల్సి వస్తుంది, ఫేవరెట్కి. కుదురుకుంటారంటే కుదురుకుంటాడంట. ఇదే అండి, దీన్ని చిక్కుడుగాయ అంటారు. చిక్కుడుగాయ పాదు. ఇప్పటికి 2 సార్లు తిన్నాం మేము. లోపలికి వెళ్ళిపోదాం. ఇది మా చిన్న గార్డెన్. ఇది మందార చెట్టు, మందార పువ్వు. అలా వచ్చేస్తే ఇదేం గులాబీ పువ్వు. ఇది ఇంకా ఇది బాగుంటుంది. ఈ గులాబీ పువ్వు చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇది కనకాంబరాల చెట్టు, కోళ్ళు, చెడ్డీలు ఉన్నాయి పక్కకు నడండి. ఇది మా కుండి. ఇది దొండకాయ పాదు. దొండకాయలు అన్నా చూడండి. వెజిటేబుల్స్ పెట్టుకుంటాం, కానీ ఓన్లీ మార్నింగ్ వెజిటేబుల్స్ తింటాం, నైట్ ఏమో చికెన్, నాన్ వెజ్ ఏదైనా ఉంటుంది. ఈ మా ఇంటి లోపలండి. ఎలా ఉందో చూద్దాం రండి గాయ్స్. ఇది మా లోపల, అది పైన మీకు సర్ప్రైజ్ ఉంది. లాస్ట్లో చెప్తే సర్ప్రైజ్ ఏంటో. ఈ పొలాలు ఉన్నాయి కదండి, పొలాలకు సంబంధించిన మందులు. అలా వచ్చేద్దాం, బయట కూడా చూసేయండి. లోపలికి వెళ్దాం. దిష్టి గుమ్మడికాయ. లోపలికి వెళ్ళిపోతాం. ఈ బియ్యం మస్తాలండి, సంవత్సరానికి దాకా బియ్యం పక్కన ఆడిచి పెట్టేసుకుంటాం. ఇక్కడ పెద్ద మనుషులు 2 ఉన్నారు, నమస్తే చెప్పండి. మామూలు పెద్ద మనుషులు కాదు. ఇది మా అన్నయ్య కదండి. వర్షం పడింది కదా 2 రోజుల నుంచి, అందుకే బట్టల్లో ఎక్కడ పడితే అక్కడ ఆరేసేసుకున్నాం. ఇది మా అన్నయ్య కదా. ఇది టేక్ మంచం అండి, టేక్తో చేసింది. పెద్ద మనుషులు 2. ఇది మా కిచెన్. అంటే వీడియో తీస్తున్నాను నీట్గా చేసేదానికన్నా. అంటే మేము ఇల్లు కట్టేటప్పుడు 1 by 1 కట్టుకుంటామండి. అంటే ఇల్లంతా ఒకేసారి కట్టేసి కన్స్ట్రక్షన్ చేయం. ఇది మా గది, నాది నా చెల్లిది.